అందరికీ హాయ్ అండి. ఇప్పుడొచ్చేసి మనం నెక్ డిజైన్స్ అయితే చూద్దామండి. ముందుగా ఈ విధంగా పేపర్ అయితే తీసుకొని ఇలా మిడిల్‌లోకి ఫోల్డ్ చేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత మనము నెక్ కోసం అయితే 2.5 ఇంచులైతే నేను మార్కింగ్ అయితే చేస్తున్నానండి డీప్ కోసం. నెక్ యొక్క హైట్ వచ్చేసి ఖర్చుతో కలుపుకొని నేనైతే 9 ఇంచెస్‌కు మార్క్ చేసుకుంటున్నాను చూడండి. ఇదొచ్చేసి కింద వచ్చేసి మన చాయిస్ అండి. డీప్ అనేది ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదా పైన పెట్టుకున్నంత పెట్టుకోవచ్చు. నేనైతే పావుతక్కువ 3 ఇంచులకు మార్కింగ్ చేసుకొని, ఈ విధంగా లైన్ అయితే డ్రా చేస్తున్నాను చూడండి నీట్‌గా. ఇలా ఒక బాక్స్ లాగా వచ్చేస్తుంది. మీరు కావాలంటే స్కేల్ యూజ్ చేసుకోండి స్ట్రెయిట్‌గా రావడం కోసం. ఇప్పుడొచ్చేసి మనం నెక్ కోసం హ్యాండ్ తోటి గీస్తే కొంచెం అటు ఇటు వెళ్ళిపోతుంది. అందుకని అయితే కర్వ్ స్కేల్ అనేది యూజ్ చేస్తున్నాను చూడండి. మనం చంక దగ్గర ఇట్లా నెక్ కోసం యూజ్ చేస్తాం కదా! అదే ఆ స్కేల్ అయితే యూజ్ చేస్తున్నాను చూడండి ఇలా నీట్‌గా. ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి నేను చూడండి. పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందండి. మీరు బ్లౌజెస్‌కి గానీ, డ్రెసెస్‌కి గానీ, లాంగ్ ఫ్రాక్ గానీ ఈ స్కేల్‌ని గనక యూజ్ చేసుకొని నెక్ డిజైన్స్ డ్రా చేస్తే చాలా నీట్‌గా వస్తుందండి చూడండి. ఇలా మనకి ఏ షేప్ కావాలి అనుకుంటే అన్ని రకాలుగా డిజైన్ అయితే సెట్ చేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగానే అయితే చిన్నగా మళ్ళీ కరువులాగా మనకు పైనున్న లైన్‌లోకి అయితే కలిపేసుకుంటున్నాను చూడండి. ఇలా మనకు ఓన్‌గా ఎన్ని డిజైన్స్ అయినా సరే డ్రా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను ఒక 2 ఆర్ 3 డిజైన్స్ అయితే చూపిస్తున్నాను చూడండి. 2 ఆర్ 3 అయితే చూపిస్తాను. చూడండి ఇలా నీట్‌గా కట్ చేసేసుకోండి. మనం ఎలా మార్కింగ్ చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసేసుకోండి చూడండి. ఇప్పుడొచ్చేసి కింద మనం మామూలుగా ఎమ్మింగ్ కానీ, లేకుంటే లైనింగ్ పైన కానీ ఎట్లా అయితే కట్ చేసుకుంటామో రౌండ్‌గా, ఆ విధంగా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే నెక్ అయితే ఓపెన్ చేద్దాం చూడండి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుందండి. దీని ద్వారానైతే చూడండి ఎంత కరువుగా, ఎంత నీట్‌గా వచ్చేసిందో చూడండి. ఇప్పుడు ఇదే నెక్‌ను కొంచెం వెరైటీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇలా మనం గనుక కరువు స్కేల్‌తోటి నెక్స్ కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నామనుకోండి ఎక్సలెంట్‌గా వచ్చేస్తుందండి. ఎందుకంటే మనము హ్యాండ్ తోటి చేసుకునేటప్పుడు కొంచెం ఇంత ఫినిషింగ్ అయితే రాదండి. చూడండి నేను ముందుగా మనం నెక్ డీప్ ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా మార్కింగ్ అయితే చేశానండి. అందుకే మార్కింగ్ అయితే ఏం చూపియలేదు. ఇప్పుడొచ్చేసి కర్వ్ స్కేల్ చూడండి ఈ విధంగా పెట్టేసాను చూడండి ఇలా. ఇప్పుడు పెట్టేసుకొని దీన్ని చూడండి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. మనం ఎలా కావాలి అంటే అలా సెట్ చేసుకోండి. మీకు ఏ నెక్ డిజైన్ కావాలో చూసుకోండి. ఒకసారి కావాలి అంటే రఫ్ పేపర్ పైన కట్ చేసేసుకొని మనకు ఓకే నెక్ డిజైన్ అనుకోని మనము బ్లౌజెస్‌కి గానీ, లాంగ్ ఫ్రాక్స్‌కి గానీ, డ్రెసెస్‌కి గానీ పెట్టుకోవచ్చండి. చూడండి ఎలా మార్క్ చేశానో అదే విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బావుంటుందండి. ఒక్కసారైతే ట్రై చేయండి అందరూ. ఇలా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకుంటే చూడండి ఇదొక మోడల్ నెక్ అండి. ఇప్పటిదాకా వచ్చిందేమో కొంచెం వెరైటీ. ఇదొచ్చేసి చూడండి ఎంత మనకు కట్ వర్కు కదా రౌండ్ షేప్ ఎలా వస్తుందో అలా వచ్చేసింది నెక్కుకైతే చూడండి ఎంత నీట్‌గా ఉందో. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నెక్ అయితే కటింగ్ చూపియలేదండి. ఓన్లీ ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.